మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీకు ఒక రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఒక మూవీ సీన్ లాగా మీకు పదే పదే వాట్సాప్ మెసేజ్లు, మంచి మంచి మాటలు, మీ గురించి ఎవరూ చెప్పని మంచి విషయాలు మీకు ఎలా అనిపించేలా అంటే మీరు చివరికి ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నాం అనిపించారు. కానీ అనుకోకుండా ఒకరోజు వారు అదృశ్యమైపోయి ఆ తర్వాత మీకు మెసేజెస్ లేకుండా, మీకు కాల్స్ చేయకుండా, ఏ విధమైన కమ్యూనికేషన్ లేకుండా ఈ రిలేషన్ ఇక అయిపోయింది అనే టైంకి వాళ్ళు మళ్ళీ మీ ముందు ప్రత్యక్షం అవటం, మళ్ళీ వారితో ఒక స్ట్రాంగ్ బాండ్లా ఏర్పడి మళ్ళీ టెక్స్ట్ మెసేజెస్, కాల్స్, అన్ని రకాల కమ్యూనికేషన్ రీస్టోర్ అయిపోయి అంతా బాగుంది అనుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళు మాయమైపోవడం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లా అనిపించిందా? వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇలా చేసేదాన్ని ప్రేమ అనుకుని మోసపోవద్దు. ఇలా పదే పదే ప్రేమ కురిపించి మాయమైపోవడాన్ని సైకాలజిస్టులు రివార్డ్ ప్రిడిక్షన్ ఎర్రర్గా పిలుస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ బ్రెయిన్ మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు కలిగే ఆ ఎక్స్పీరియన్సెస్ని రివార్డుగా తీసుకుంటుంది. అన్ప్రెడిక్టెడ్ రివార్డ్స్. వాటికి మీ బ్రెయిన్ ఒక బానిసలా మారిపోతుంది. అంటే అలాంటి హైస్కి మీ బ్రెయిన్ ఒక బానిసలా తయారవుతుంది. ఎదుటి వారు ఆల్ ఆఫ్ ఏ సడన్ డిసప్పీర్ అయిపోయినప్పటికీ మీరు మర్చిపోలేరు. వారు మళ్ళీ తిరిగి వచ్చిన ప్రతిసారి మీ బ్రెయిన్ దాన్ని మీ వెయిటింగ్కి ఒక రివార్డ్లా తీసుకుంటుంది. అలాంటప్పుడు మీరు ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలిగినప్పటికీ మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు ఆ రివార్డ్స్ కోసం.